ప్రశాంతంగా ఉండే విశాఖలో డ్రగ్స్ కలకలం సంచలనంగా మారింది. 25 గ్రాముల డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ కోసం ఢిల్లీలో స్పెషల్ టీం వేట కొనసాగిస్తోంది. గవర్నర్ బంగ్లా ఎదురుగా ఉన్న కాస్మిక్ పబ్ మ్యూజికల్ నైట్లు పలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే పబ్లపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తున్న పబ్ నిర్వాహకులు కృష్ణతో మా విశాఖ ప్రతినిధి సూర్య ప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాల మహానగరం విశాఖ సాగర్ తీరంలో అయితే డ్రగ్స్ కలకలం రేగడంతో రాష్ట్రం మొత్తం కూడా విశాఖ నగరం వైపు అయితే చూసే విధంగా అయితే ఉంది. గత వారం రోజుల క్రితంగా అయితే విశాఖ నగరంలో ఎక్కడికక్కడ ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి సోదాలు చేయడం కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అక్కడికక్కడ సోదాలు చేయడంతో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఒక 25 గ్రాముల కొకైన్ దొరకడంతో అక్కడ నిందితులను అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అక్షయ్ కుమార్ అనే ఒక వ్యక్తి A1 ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన సమాచారం మేరకు కొంతమంది ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి అనుసంధానంలో లోగుట్టుగా భయపడి ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అయితే స్థానికంగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కానీ అందుకు సంబంధించి ఇప్పుడు విశాఖ నగరం ఇక్కడ మనం ఏదైతే ప్రధాన కూడలి ఉంటుందో సర్క్యూట్ హౌస్ ప్రాంతంలో అయితే ఉంటుంటాం. ఆ యొక్క ఎదురుగా అయితే ఈ యొక్క క్లబ్ అనేది అయితే ఒక నైట్ క్లబ్ అనేది అయితే రన్ చేస్తుంటారు. ఆ క్లబ్కి సంబంధించి వాటి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం దానికి సంబంధించి ఇక్కడ ఆ లోపల ఉండే సిబ్బంది కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ డ్రగ్స్కి సంబంధించి మీ యొక్క పబ్ పైన ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, అట్లా ఏమైందంటారు? మాకు కూడా దీని గురించి ఏమీ తెలియదు. నిన్న ఆయన వచ్చి మాకు ఇలా చెప్పారు, ఇలా ఉంది, అన్ని పబ్స్కి వెళ్తున్నాము, అన్ని పబ్స్కి వెళ్ళి రికార్డ్ చేస్తున్నాము, మీరు ఏమైనా మాకు ఏమైనా ఇస్తే మీ పబ్ది ఏమీ రాకుండా మేము చూసుకుంటాం అని నిన్న చెప్పారు. సో మాది ఏ మిస్టేక్ లేదండి. మాది అసలు మా పబ్లో ఎటువంటిది జరగలేదు, ఎటువంటిది అవ్వలేదు. సో దానికి మేము ఎందుకు ఆయనకి మనీ ఇవ్వాలని చెప్పేసి మేము వద్దు అని, మేనేజ్మెంట్ వద్దు అని చెప్పారు. సో ఇవ్వము అని చెప్పారు. సో అక్కడి నుంచి ఆయన వీడియో తీయడం, దీన్ని ఏదో పెద్ద ఇష్యూ చేయడం అది చేస్తున్నారు. అసలు ప్రధానంగా ఒక మీడియా సంస్థ పైన మీరు ఆరోపణ అనేది చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే ఆరోపణ ఎలా ఉందంటే మీ దగ్గర నుండే డ్రగ్స్కి మూలంగా ఇక్కడ కొన్నిసార్లు డ్రగ్స్ కూడా వాడకం జరుగుతుందని అయితే అతను ప్రస్తుతం ఉన్న కథనాలు అయితే ప్రచురించడం అయితే జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు అటువంటిది ఏమైనా అవుతుందా మీ క్లబ్లో? సార్ అటువంటిది ఎందుకు అవుతుంది సార్? మేము చెక్ చేసుకోండి, నేను చెక్ చేయమని కూడా చెప్తున్నాను. మాకు తెరవుగా చెకింగ్స్ కూడా అవుతుంటాయి. సో ఎంత టఫ్గా ఉన్న టైంలో, ఇలాంటి టైంలో మేము ఎందుకు చేస్తాం? అయినా మాది బేసిక్గా మాది లిక్కర్ థింగ్. మాకెందుకు సార్ డ్రగ్స్ అవన్నీ? మేము ఎందుకు సార్ డ్రగ్స్ అవి ఎంకరేజ్ చేస్తాం? మేము కూడా ఏదైతే పోలీస్ వాళ్ళు పెట్టారో, ఏవైతే వాళ్ళు నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఎటువంటి బ్రేక్స్ లేదు. మా ఎంట్రన్స్లో మొత్తం మా ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారో ఎంట్రన్స్లో చెక్ చేస్తారు. ఈవెన్ దో మేము సిగరెట్స్ కూడా పంపించమండి, ఓపెన్ సిగరెట్స్ కూడా మేము లోపల పంపించాం. ఇంత టఫ్గా మేము చెక్ చేస్తున్న టైంలో మేము ఎందుకు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తాం? అసలు మాకెందుకు ఇవన్నీనా? ఇది ఇక్కడున్న పరిస్థితి. యువతను ఉత్సాహపరచడానికి, యువతలో ఒక చైతన్యాన్ని కల్పించడానికి, వాళ్ళల్లో ఒక రిఫ్రెష్మెంట్ని తీసుకురావడానికి మాత్రమే ఈ యొక్క పబ్ నిర్వహణ జరుపుతున్నామని తప్ప ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు కానీ కనీసం ఈ సిగరెట్స్ని కూడా లోపలికి అనుమతించడం లేదని అయితే ఇక్కడ స్థానికంగా ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు తెలియజేయడం అయితే జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి ప్రస్తుతం ఇది నిజమా అబద్ధం అని తేల్చాల్సిన పోలీసులు ఇప్పటికైనా బయటికి వచ్చి దీనికి సంబంధించి ఈ 25 గ్రాముల కొకైనే కాకుండా విశాఖ నగరంలో ఎక్కడెక్కడ ఈ మాదక ద్రవ్యాలకు కావచ్చు, గంజాయి కావచ్చు, ఇటువంటి ఇల్లీగల్కి సంబంధించిన ఏవైనా ఉంటాయో వాటిపైన చర్యలు తీసుకొని స్థానికంగా ప్రజలకి విశాఖ నగరంలో బతికే స్వేచ్ఛ వాయువులను కల్పించాల్సిందిగా అయితే స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు అయితే కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్. నాలుగో అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చికిత్స నిమిత్తం పలువురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. तुम भी लोगों ने जाके जाओ आगे लगो आ जाओ आगे
నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చికిత్స నిమిత్తం పలువురు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చికిత్స నిమిత్తం పలువురు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. कोई बात ना हो। सही मचान पे टकना पड़ेगी। నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చికిత్స నిమిత్తం పలువురు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మళ్లీ స్పీడప్ అయింది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో కాసేపట్లో సిట్ అధికారుల ఎదుట విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని 2 సార్లు సిట్ అధికారులు ప్రశ్నించారు. కాగా లిక్కర్ కేసులో ఏ5గా ఉన్నారు విజయసాయిరెడ్డి. నిధుల మళ్లింపులో కీలక పాత్ర ఉన్నట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే తాను కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమేనని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మళ్లీ స్పీడప్ అయింది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో కాసేపట్లో సిట్ అధికారుల ఎదుట విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని 2 సార్లు సిట్ అధికారులు ప్రశ్నించారు. కాగా లిక్కర్ కేసులో ఏ5గా ఉన్నారు విజయసాయిరెడ్డి. నిధుల మళ్లింపులో కీలక పాత్ర ఉన్నట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే తాను కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమేనని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, విజయసాయిరెడ్డిని ఇదివరకే 2 సార్లు విచారించినా మళ్లీ సిట్ ఈ రోజు విచారిస్తుంది. ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ దీపిక. లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కసిరెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలు చర్చించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలోనే ఈ లిక్కర్ స్కామ్ ప్రారంభమైన దశలోనే ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి సాక్ష్యాలు కానీ పోలీసులు సేకరించక ముందు విజయసాయిరెడ్డిని కూడా పోలీసులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు కావడం కూడా జరిగింది. అలాగే విచారణ కూడా హాజరు కావడం కూడా జరిగింది. ఈ విచారణ నేపథ్యంలోనే అంటే అప్పటికిప్పటికి చూసుకుంటే కనుక వివిధ రకాలుగా వివిధ కోణాల నుంచి కూడా కోట్లాది రూపాయలు ఈ అనఫిషియల్ డబ్బును కూడా ఈ కసిరెడ్డితో పాటుగా వేరే వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు తరలించినట్లు కూడా సిట్టు లో తెలిసింది. ఈ నేపథ్యంలోనే సిట్టు దర్యాప్తు మరింత వేగవంతం చేసేందుకు అంటే అప్పుడు గతంలో విజయసాయిరెడ్డి ఏం చెప్పాడా ఇప్పుడేం చెప్తున్నాడని చెప్పేసి క్రోడీకరించుకుని చూసుకునేందుకు సిట్ అధికారులు మరొకసారి నోటీసులు జారీ చేశారు.
సిట్ అధికారులు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో కూడా మూడోసారి కూడా ఈ రోజు విజయసాయి రెడ్డి హాజరు కానున్నారు. అయితే విజయసాయి రెడ్డి నిజాలు చెప్తున్నాడా లేకపోతే అన్ని తెలిసినప్పటికి కూడా ఒక మనీ మేకర్ లాగా ఉండి అన్ని అవతల వైపు వారి వైపు తోసేస్తున్నాడా, తప్పించుకుని చూస్తాడని చెప్పేసి ప్రధానంగా ఈ సిట్ అధికారులు పలు కోణాల నుంచి కూడా విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న అంటే పలు మాజీ ఎమ్మెల్యేని కానీ అలాగే కచ్చిడిని కానీ వీళ్ళందరూ తీసుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు సేకరించినాక ఈ డబ్బును ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో మరలించారు, ఎలా మరలించారు ఏంటన్నది కూడా దీంట్లో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి కీలకంగా అన్నారు. అంటే అతను తొలుత నుంచి కూడా అంటే గతం నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కూడా విజయసాయి రెడ్డి ప్రముఖ ఆడిటర్ గా ఉన్నారు. ఆడిటర్ గా ఉన్న అనంతరం విజయసాయి రెడ్డి రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. అంటే మ్యానిపులేట్ చేయగల శక్తి, అంటే ఒక డబ్బుని అనఫిషియల్ గా కూడా ఎవరికి అధికారులకు దొరకకుండా మ్యానిపులేట్ చేసి ఇతర ప్రాంతాలకి ఇతర దేశాలకి తరలించగల మాస్టర్ బ్రెయిన్ విజయసాయి రెడ్డి అని చెప్పేసి కూడా సిట్ అధికారులు దర్యాప్తులు వెల్లడైంది. ఇదే నేపథ్యంలో మరొకసారి ఈ రోజు విజయసాయి రెడ్డి కూడా సిట్ అధికారులు పిలువనున్నారు. దీంట్లో పలు ఆసక్తికరమైన అంశాలు కూడా చర్చలోకి వచ్చే పరిస్థితుంది. గతంలో 2 సార్లు విజయసాయి రెడ్డి ఏం చెప్పాడా, ప్రస్తుతం ఏం చెప్తాడన్న మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే కీలకమైన సాక్ష్యాలను కూడా సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో బలమైన సాక్ష్యాల నేపథ్యంలో కూడా ఈసారి విజయసాయి రెడ్డి ఖచ్చితంగా నిజాలను చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాలని దాచిపెడితే కనుక ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీపిక. రైట్ వాసు, థ్యాంక్ యూ. రైట్. గత నెల జూన్ 12న అహ్మదాబాద్ లో విమాన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. ప్రమాదం జరగడానికి గల కారణాలు, సంచలన విషయాలను ఏఐబి రిపోర్టులో ప్రస్తావించింది. విమానం ప్రారంభమయ్యాక గరిష్ట వేగాన్ని అందుకున్నట్లు తెలిపింది. వెంటనే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రన్ నుండి కట్ ఆఫ్ కు చేంజ్ అయ్యాయని తెలిపారు. దీంతో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే ఫ్యూయల్ అందక ఇంజన్ 1, ఇంజన్ 2 ఆగిపోయాయని వెల్లడించారు. ఓ పైలట్ ఇంజన్ ని ఎందుకు ఆఫ్ చేశారని మరో పైలట్ ప్రశ్నించాడని, అతడు తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చినట్లు కాక్ పిట్ లో రికార్డ్ అయిందని నివేదికలో తెలిపారు. అవే పైలట్ల ఆఖరి మాటలని, ఆ తర్వాత పైలట్ నుండి మేడే కాల్ వచ్చినట్లుగా రిపోర్టులో వెల్లడించింది. టేక్ ఆఫ్ అయిన వెంటనే విమాన ర్యాట్ బయటకు వచ్చిందని, 2 ఇంజన్ల స్విచ్లను రన్ లో తిరిగి ఉంచారని తెలిపారు. దీంతో ఇంజన్ 1 లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైందని, ఇంజన్ 2 స్టార్ట్ అయినా పవర్ అందుకోలేదని మధ్యాహ్నం సరిగ్గా 1 గంట 39 నిమిషాలకు పైలట్ మేడే కాల్ ఇచ్చారని చెప్పింది. అందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ రెస్పాండ్ అయినా పైలట్ల నుండి రెస్పాన్స్ రాలేదని వెల్లడించారు. ఎయిర్ క్రాఫ్ట్ కాంపౌండ్ దాటే ముందు విమానం కూలిందని, సీసీ ఫుటేజ్ లో విమానాన్ని పక్షి ఢీకొన్న ఆనవాళ్లు లేవని ఏఐబి ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో వెల్లడించింది. కాగా ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేశామని ఏఐబి వెల్లడించింది. ఫ్లైట్ కు సంబంధించి 2 ఇంజన్లను బయటకు తీశామని, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించి వాటిని భద్రపరచామని తెలిపారు. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని ఏఐబి ఇచ్చిన రిపోర్టులో స్పష్టం చేసింది. ఇక ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్ లో ఉన్న 240 మంది ప్రయాణికులతో పాటు ఇతరులు మరో 30 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఏఐబి ఇచ్చిన రిపోర్ట్ లో ఇంకా ఏముంది? దీపిక, జూన్ 12 అహ్మదాబాద్ జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక విడుదలైంది. ఈ ఘోర విమాన ప్రమాదానికి కారణం ఇంజన్లు ఆగిపోవడమేనని అందులో పేర్కొన్నారు. ఇందులో కుట్రకోణం ఏది లేదని కూడా తెలుస్తుంది. సకాలంలో 2 ఇంజన్లు పనిచేయకపోవడంతోనే విమానం కూలిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తులకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో
ఏఏఐబి 15 పేజీల ప్రాథమిక నివేదిక సమర్పించింది. విమానం ప్రమాదం జరిగి సరిగ్గా 4 రోజులకు ఏఏఐబి రిపోర్ట్ సమర్పించింది. ఘటన జరగడానికి ముందు ఏమైంది, ఇంజిన్ స్వభావం ఎలా ఉంది, వాతావరణ పరిస్థితులు, ఇలా అనేక అంశాలను లోతుగా పరీక్షించి ఈ నివేదికను రూపొందించింది ఏఏఐబి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజిన్లు పనిచేయడం మానేశాయని, ఎందుకు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేశావని ఒక పైలట్ అడగగానే నేను కట్ ఆఫ్ చేయలేదు అని రెండో పైలట్ చెప్పినట్లు కూడా మనకి యొక్క కాక్పిట్ ఆడియో రికార్డ్ లో స్పష్టంగా వాయిస్ రికార్డ్ అయింది. దాని తర్వాత ఇంజిన్లు పవర్ కోల్పోగానే ఆటోమేటిక్ గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ అయింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఏఏఐబి దగ్గర ఉంది. వెంటనే ఇంజిన్ ను రిస్టార్ట్ చేయాలని పైలట్లు ప్రయత్నించిన ఆ యొక్క స్టార్ట్ కి సంబంధించి ఎక్కడ కూడా మనకి అవకాశం లేదని చెప్పేసి కూడా అందులో ఏఐబి రిపోర్ట్ లో స్పష్టంగా తేలిపోయింది. ఎందుకంటే రిస్టార్ట్ చేయడం కోసము వెంటనే ఇంకో పైలట్ పాపం శతవిధాల ప్రయత్నం చేసినట్టుగా కూడా ఆ నివేదికలో పేర్కొన్నట్టుగా కూడా చెప్పారు. తర్వాత ఇక ఇంజిన్ 1 రికవర్ అయినా ఇంజిన్ 2 మొరాయించడంతో 32 సెకండ్లలోనే విమానం కూలిపోయినట్టుగా కూడా నివేదికలో పేర్కొన్నారు. విమానంలో ఫ్యూయల్ క్లీన్ గా ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని రీఫ్యూలింగ్ అథారిటీస్ ద్వారా తేలిందని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. సమీపంలో ఏదైనా పక్షి ఎగిరిన దాఖలాలు లేవని చెప్పేసి కూడా అందులో రికార్డ్ అయింది. పక్షి విమానాన్ని ఢీకొట్టినట్టు కనిపించలేదని పేర్కొన్నారు. పైగా ఆకాశం చాలా క్లియర్ గా ఉందని, వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవని కూడా స్పష్టంగా చెప్పారు. రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సురక్షితమైన టేకాఫ్ కి అనుగుణంగానే ఉన్నాయని, విమానంలో మోతాదుకు మించిన బరువులు కూడా ఏమీ లేవని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. పైలట్లు ఇద్దరు మంచి అనుభవజ్ఞులని, చాలా వాళ్ళిద్దరు కూడా చాలా కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క విమానాలు నడిపినటువంటి అనుభవం ఉందని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. ప్రయాణ సమయానికి ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా వారిద్దరు కూడా పైలట్లు ఇద్దరు కూడా పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారని చెప్పేసి కూడా ఏఐబి చెప్తుంది. ఎందుకంటే వాస్తవంగా మనకు పైలట్ ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క పైలట్ విమానం మనము స్టార్ట్ అయ్యే టైంలో కానీ అంతకంటే ముందు 1 గంట ముందు కూడా వారికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క విమానాశ్రయంలో మనకి ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ కూడా చేస్తూ ఉంటారు. సో కుట్ర కోణానికి సంబంధించి ఆధారం ఏది లేదు అని కూడా చెప్పేయడం జరిగింది. సో నివేదిక పైన స్పందించినటువంటి ఎయిర్ ఇండియా ప్రస్తుతానికి ఏమీ చెప్పలేని పూర్తి స్థాయి దర్యాప్తు దాకా ఆగాల్సిందని చెప్పేసి కూడా చెప్తుంది. అంటే నివేదిక ఆధారంగా పూర్తిగా 2 ఇంజన్స్ కి 2 ఇంజన్లు కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి. సో వాటికి ఫ్యూయల్ కూడా అందకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి సో మరి ఎందుకు ఆ ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి అనేది కూడా ఎయిర్ ఇండియా మరి తర్వాత పూర్తి దర్యాప్తు పూర్తయిన తర్వాత మేము సమాధానం చెప్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏఐబి నివేదిక ఆధారంగా ఖచ్చితంగా ఎయిర్ ఇండియా కూడా ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా మనకి ఆ టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే, ఎందుకంటే అప్పటికే మేడే కాల్ ఒక పైలట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కమ్యూనికేషన్స్ మరి తిరిగి మరొకసారి ఇక్కడ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఈ యొక్క పైలట్ కి కాల్ చేస్తున్న సమయంలో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే 35 సెకండ్స్ లోనే, అంటే టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కాబట్టి సో అందుకు ఆ మేడే కాల్ ఇచ్చినప్పటికీ కూడా స్పందన కరువైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఏదేమైనా ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అందరూ కూడా చాలా బాధపడ్డ సంఘటన. కాబట్టి సో అతిపెద్ద విమాన ప్రమాదం మన దేశంలోనే. సో అందుకు ఇలాంటి ప్రమాదం మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా మనం ఈ యొక్క నివేదిక ఆధారంగా తర్వాత ప్రతి ఒక్క విమానం సంబంధించి ఇంజన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యూయల్ సరిగా ఉందా లేదా, ఫ్యూయల్ ఏమైనా కలుషితమైందా ఏంటనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక నివేదిక ఆ తర్వాతనే ఖచ్చితంగా ప్రమాదానికి కారణాలు ఏంటనేది కూడా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. కాబట్టి సో ఇప్పుడు ఏఐబి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రతి విమానానికి సంబంధించి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకు ఇంజన్స్ యొక్క పరిమితి పరిమితి పూర్తిగా అయిపోయిందా, లేకపోతే ఏ విధంగా ఇంజన్ పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం జరిగిన తీరు చూస్తే మాత్రం పూర్తిగా 2 ఇంజన్లు పూర్తిగా ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి సో ఈ యొక్క విమాన ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ కూడా ఈ యొక్క విమాన ప్రమాదంలో మరణించారు. కాబట్టి సో దాంతో పాటుగా 100 మంది
మెడికోస్ సిబ్బంది కూడా మరణించారు కాబట్టి, ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే అది మెడికల్ భవన్ అని ఢీకొట్టడం తోటి ఆ సమయంలో మధ్యాహ్నం సమయం కావడం, ఆ సమయంలో చాలా మంది పీజీ డాక్టర్స్ అందరూ కూడా లంచ్ కు రావడం, లంచ్ చేస్తున్న సమయంలో ఘటన జరిగింది కాబట్టి అందులో ఉన్నటువంటి పీజీ డాక్టర్లు కూడా దాదాపు 30 మంది పైగా మరణించారు కాబట్టి, సో ఏదైనా ఈ ఘటన మొత్తం ప్రపంచాన్ని కాదు, భారతదేశమే కాదు ప్రపంచాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది కాబట్టి, సో మరోసారి ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం అందులో రికార్డ్ అయినటువంటి అంశం ఏంటి, సాంకేతిక లోపమా లేకపోతే పైలట్ ఏం మాట్లాడారు అనేది కూడా మనం చాలా బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే గానీ అది స్పష్టత మనకి వచ్చే అవకాశం ఉందని మనం భావించారు. మొదటగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ ని అమెరికాకి తీసుకెళ్తున్నట్టుగా కూడా అప్పుడు కొన్ని స్పెక్యులేషన్ జరిగింది. అంటే అమెరికాలో కొంత నిపుణుల ద్వారా ఈ యొక్క బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి అందులో జరిగినటువంటి సాంకేతిక లోపం ఏంటనేది గుర్తించే పనిలో ఉన్నారు. కేంద్రం నుంచి ఒక కమిటీ వెళ్తుందని అన్నారు, కానీ దాన్ని ఖండించారు. ఆ సమయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బ్లాక్ బాక్స్ ఎక్కడికి పంపించలేదు, మన భారతదేశంలోనే పూణేలోనే ఈ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాము, సాంకేతిక లోపం ఏంటనేది కూడా స్పష్టంగా అందులో మనకి రికార్డ్ అవుతుంది, తెలిసిపోతుందని కూడా చెప్పారు. సో దానిలో భాగంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ లో కూడా పైలట్ మాట్లాడిన అంశాలు క్లియర్ గా ఉన్నాయి. ఎందుకు మొదటి పైలట్ ని ఆయన చెప్పారు, ఎందుకు వెంటనే ఇంజిన్ ఆగిపోవడం గల కారణం ఏంటి అని చెప్పేసి. సో వెంటనే ఇంజిన్ ఆగిపోతున్న సమయంలో రెండో పైలట్ ని కూడా అప్రమత్తం చేశారు. ఏమని వెంటనే రెండో ఇంజిన్ వెంటనే ఆన్ చేయాలని చెప్పేసి కూడా. సో ఆ రెండో ఇంజిన్ కూడా పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా కూడా గుర్తించారు కాబట్టి, సో రెండు ఇంజిన్లు కూడా పూర్తిగా ఫెయిల్ కావడం, దానికి ఆ రెండు ఇంజిన్లకు ఫ్యూయల్ సరైన సమయంలో అందకపోవడంతో ప్రమాదం జరిగినట్టు కూడా ఏఐబి నివేదికలో పేర్కొంది. సో ఇలాంటి ఘటన మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలని మాత్రం ఖచ్చితంగా ఇంజిన్స్ పనితీరు ఏ విధంగా ఉందని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీపిక, సైదులు, అది ఇంజన్ ప్రాబ్లం అనేది సడన్ గా వచ్చిందా? అంటే టేక్ ఆఫ్ అయ్యే ముందే అన్ని చెక్ చేసుకుంటారు కదా, మరి ఇంజన్ ని చెక్ చేసుకోలేదా అధికారులు? వాస్తవంగా ఈ నిర్లక్ష్యం ఏంటనేది కూడా మనకి పూర్తి దర్యాప్తు నివేదికలో వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం అయితే కారణం ఏంటనేది కూడా మనకి ఎందుకు ప్రమాదం జరిగింది ఏంటనేది కూడా తెలుసుకునే భాగంగా సో ఈ ఏఐబి ఇచ్చిన నివేదిక ఆధారంగా మనం కొన్ని అంశాలు అంటే పూర్తి రెండు ఇంజిన్స్ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యన్నారు. వాస్తవంగా మనకి ముందే అంటే మనం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది కాబట్టి ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్స్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి చెక్ చేశారా, చెక్ చేయలేదా, సో నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది ఏంటనేది కూడా మనకి ఖచ్చితంగా ప్రాథమిక అంటే పూర్తి దర్యాప్తులో స్పష్టంగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మరి ఒకవేళ నిర్లక్ష్యం కనిపిస్తే మాత్రం చూడాలి, మరి నిర్లక్ష్యానికి సంబంధించి బాధ్యులు ఎవరైనా కూడా మనకి తర్వాత నివేదికలో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.